చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచన భాగమును చదువుకుందాం. 13. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించెనా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగెనా అతడు కీర్తనలు పాడవలెను. మంచిది. చదవబడిన వాక్యము మనందరి వినికిడిలో ఆ త్రియేక దేవుడు నెరవేర్చినట్లుగా కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవా, నాతో మాట్లాడండి అని దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, కృపామయుడా, దయగలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మమ్మలను పాలించువాడా, నా తండ్రి, మా అక్కలు ఎరిగిన వాడా, మాతో మాట్లాడండి దైవమా. మా బ్రతుకులను నా తండ్రి సరిచేయండి, మా ఆలోచన విధానమును సరిచేయండి, మా నడకను సరిచేయండి, నడవలసిన విధానమును మాకు నా తండ్రి నేర్పండి. చదవబడిన వాక్యము మా వినికిడిలో నెరవేర్చమని, నీ కృపలో భద్రపరచమని, నీ సిలువ చాటును మరుగు చేసుకునమని, కడగబడిన హృదయముల చేత రక్తమాంసములలో చేయివేయగలిగిన కృపా భాగ్యమును మాకు అనుగ్రహించగలరని మా ప్రాణప్రియుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైన వారలారా, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను అని దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా మనందరికీ తెలియజేస్తున్న విషయం. శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషము కలిగితే పాటలు పాడాలి, కీర్తనలు పాడాలి అని లేఖనము కనబడుతుంది. ప్రేమిన వారలారా, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో 24 నుండి మనం చూడగలిగితే దీనికి విరుద్ధంగా లేఖనము కనబడుతుంది, దీనికి అపోజిట్ లో లేఖనము కనబడుతుంది. చూడండి, 16వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 24 నుండి చదువుదాం. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బోండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలలు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచూ ఉండిరి అని కనబడుతుంది. వీళ్ళు ప్రార్థన చేశారు, పాటలు పాడారు. యాకోబు ఏమని చెప్పాడు? పాటలు పాడాలి, ప్రార్థన చెయ్యాలి. పౌలు శీలలు కూడా 2 పనులు చేశారు, ప్రార్థన చేశారు మరియు పాటలు కూడా పాడారు, కీర్తనలు పాడారు. కానీ యాకోబు ఏమని చెప్పాడు? శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చెయ్యాలి, సంతోషం వచ్చినప్పుడు పాటలు పాడాలి. కానీ పౌలు శీలలు సంతోషముగా ఉన్నారు. అప్పుడు వాళ్ళున్న సిచ్యువేషన్స్ ఏమిటి, వాళ్ళున్న పరిస్థితులు ఏమిటి, వాళ్ళు ఏ స్థలంలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు, ఏ పరిస్థితులలో ఉండి ఏమని చేస్తున్నారు, వాళ్ళున్న పరిస్థితి ఏమిటి? చెరసాలలో ఉన్నారు. చెరసాలలో మామూలుగా జైలులో వేయలేదు, కాళ్ళకు బోండాలు బిగించేసి కదలకుండా మెదలకుండా వాళ్ళను కట్టుదిట్టంగా అందులో పడేశారు. అప్పటికే ఊరు వెలుపల నుండి జైలు దనక వారిని ఈడ్చుకుంటూ వచ్చారు. వీపంతా దున్నబడ్డది, రక్తములతో వాళ్ళ వీపు ఎరుపు చేయబడ్డది, చాలా గాయాలయ్యాయి. అదే కాకుండా అక్కడున్న ప్రజలు వారిని కొట్టారు, తీసుకొచ్చి జైల్లో పడేశారు. మామూలుగా పడేయలేదు, కాళ్ళకు బోండలు బిగించారు. ఎటు కదిలిన నొప్పులే, ఎటు కదిలిన బాధని కలుగుతుంది. ఆ సందర్భములో చేయవలసినది ఏమిటి? ప్రార్థన. పాటలు ఎలా వస్తాయి? ఆ సందర్భములో మనం ఏం చేస్తాము? ఏడుస్తూ ఉంటాము, లేదా దేవుణ్ణి ఏదో మాట అంటూ ఉంటాం, ఏదో మాట అంటాము, ఏదో రకంగా బాధ పెడుతూ దేవుని దగ్గర మనము కొంత నెగటివ్ ఆలోచనలోనే ఉంటాం. దేవుని దగ్గర ఎలా ఉంటాము మనము? ఆ పరిస్థితులలో శ్రమలు సంభవించాయి, బాధలు కలిగాయి, చాలా ఇబ్బంది కొలుమిలో వారు ఉన్నారు. ఇప్పుడు పాటలు పాడమంటే ఎలా పాటలు వస్తాయి? పాటలు పాడమంటే పాటలు వస్తాయా? మరి పౌలు శీలలు ఎలా పాటలు పాడుతున్నారు?
మరి యాకోబు చెప్పిన విషయం ఏమిటి? యాకోబు ఏమని చెప్పాడు? శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి అన్నాడు. కానీ పౌలు శీలలు ప్రార్థనలతో పాటు ప్రార్థన చేసి కూడా పాటలు అందుకున్నారు. దేవుని స్తుతించడము మొదలు పెట్టారు. దేవునికి గాన ప్రతి గానములను సమర్పించడం మొదలు పెట్టారు. యాకోబు చెప్పిన మాటకు అపోస్తులుడైన పౌలు గాని శీలలు గాని చేసిన పనికి వ్యత్యాసము ఉన్నది. మరి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రియులారా, శ్రమ సంభవించినప్పుడు తప్పకుండా ప్రార్థన చేయాలని ఆజ్ఞ ఉన్నది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని లేఖనము ఉన్నది. అంటే విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు రోగములు బాగవుతాయని లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. మంచి విశ్వాసముతో ప్రార్థించినప్పుడు మనకు విడుదల కలుగుతుంది. కానీ ఇప్పుడు కలిగిన శోధనకు బాధలకు పౌలు శీలలు చేస్తున్న పని కీర్తనలు పాడడమే మనకు అభ్యంతరకరముగా కనబడుతుంది. ఎలా మనం అర్థం చేసుకొని మనము ముందుకెళ్ళాలి అంటే, ప్రియులారా, ప్రార్థన చెయ్యుము బాధ కలిగినప్పుడు అని యాకోబు సెలవిచ్చిన మాట సంపూర్ణ సత్యము కాదు, సంపూర్ణముగా సత్యము కాదు. సత్యమే గాని సంపూర్ణ సత్యము కాదు. అదేంటిది? సత్యము సంపూర్ణ సత్యాలు ఉన్నాయా బైబిల్లో అనంటే ఉన్నాయి. సత్యము ఉన్నది, సంపూర్ణ సారాంశ సత్యము ఉన్నది. సత్యము ఉన్నది, సారాంశ సత్యము ఉన్నది. అసంపూర్ణమున్నది, సంపూర్ణమున్నది. ఒక లేఖనము ఒక దగ్గర వ్రాయబడితే అది అసంపూర్ణము. అదే లేఖనము 2-3 చోట్ల రాయబడి అదే సారాంశమును తెలియజేస్తే అది సంపూర్ణ సత్యము. అదే విధంగా యాకోబు తెలియజేస్తున్నది అపోస్తులుడైన పౌలు పాటించినట్టు ఎందుకు కనబడట్లేదు అనంటే, అపోస్తులుడైన పౌలు ఉన్న స్థానము వేరు, అతని భక్తి స్థాయి వేరు. యాకోబు చెప్పిన మాట అతని యొక్క ఆలోచన విధానములో ఉన్న సారాంశం ఏమిటి అనంటే, ఏ స్థాయిలో ఉండగలిగి ప్రార్థించగలుగుతున్నాము, మన ప్రార్థనలు గాని, మన కీర్తనలు గాని, మన పాటలు గాని ఒక స్థాయిని బట్టి అవి మెచ్యూరిటీ డెవలప్ అవుతూ ఉంటాయి, అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ప్రార్థన అభివృద్ధి చెందాలి, పాటలు అభివృద్ధి చెందాలి, ఆధ్యాత్మిక స్థాయి అభివృద్ధి చెందాలి. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉన్న కాలములో మునుపు చేసినట్టే ఇప్పుడు మనము చేయలేము. ఆధ్యాత్మిక స్థాయి పెరిగిన కొలది మన ఆలోచన విధానము మారుతుంది. ఆధ్యాత్మిక స్థాయి పెరిగిన కొలది ప్రార్థన శైలి మారుతుంది. మన ఆధ్యాత్మిక స్థాయి పెరిగిన కొలది మన వ్యవహార శైలి మారుతుంది. మునుపు రక్షింపబడినప్పటికీ ఇప్పటిదాకా మనము ఎలా నడిచాము, అప్పుడు ఉన్నంత ఆలోచన విధానానికి ఇప్పుడు మనము చేస్తున్న పనులకు వ్యత్యాసం ఉంటుంది. అంటే ఆత్మీయ స్థితి ఎదుగుదలలో మన ప్రార్థనలు గాని, మన పద్ధతులు గాని, మన పాట విధానము గాని మారుతూ ఉంది. ఈ లెక్కన మనము చేసే ప్రార్థన కావచ్చు, మనము పాడే పాటలు కావచ్చు, మన భక్తి ఏమిటో తెలియజేస్తూ ఉంటాయి. మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనను బట్టి మన భక్తి యొక్క స్థాయి అర్థమైపోతుంది. ఆసాపు భక్తుడు ఒక రకమైన ప్రార్థన చేశాడు. మనం లేఖనాలలో చూడగలిగితే ఆసాపు భక్తుడు రాసిన కీర్తనలు 50వ అధ్యాయము 15వ వచన భాగములో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. ఆపత్కాలములో మొరపెట్టుము, విడిపిస్తాను. ఆసాపు మాట్లాడుతున్నాడు. ఏ ఆపదలలో ఉన్నావో ఆ ఆపదల నుండి విడిపించువాడను నేనే అని చెప్పాడు.
అపోస్తలుడైన పౌలు ఆపదలలో ఉన్నప్పుడు కీర్తనలు పాడుతున్నాడు. ఆసాపు చెప్తాడు, ఆపదలలో ఉన్నప్పుడు విడిపించగలడు మన దేవుడు అని చెప్పాడు. దానికి తోడు మత్తయి భక్తుడు మరొక విధంగా తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయము 10వ వచనములో నవధన్యతలలో 5:10 ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 5:10 చదవండి. నీతి నిమిత్తము ఏంటిదాట? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు అన్నాడు. ఆపద కాలమందు మొరపెడితే దేవుడు విడుదలనిస్తాడు అన్నది మాట నిజమే. ప్రార్థన చెయ్యాలి ఎప్పుడు? ఆపదలు ఉన్నప్పుడు. మరి నీతి నిమిత్తము హింసింపబడాలని లేఖనము సెలవిస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నీతి నిమిత్తము మనము హింస పొందాలి అని లేఖనము గట్టిగా తెలియజేస్తుంది కదా. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? నీతి కొరకు హింస పాలవు అయితే మంచిదా, లేకపోతే ఆపద కలిగినప్పుడు ప్రార్థన చేసి ఆపద నుండి తొలగించమని ప్రార్థన చేస్తే బాగుంటుందా? ఏమి చెయ్యాలి? ఏ స్థాయిని బట్టి ఏ సందర్భములో మనము ఎలా మెదలాలి అనే అవగాహన ఉండడమే ఆధ్యాత్మిక జీవితము ఎదుగుదలలో ఉన్నట్టు. మన స్థాయిని బట్టి మనము ఎలా వ్యవహరిస్తున్నాము అది చాలా ప్రధానమైనది. మొదటి పేతురు 4:12 చదవండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో గొప్ప వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకూడి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు క్రీస్తు యొక్క మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు క్రీస్తు యొక్క శ్రమలలో పాలివారైనట్టుగా సంతోషించుడి. హల్లెలూయా. యాకోబు భక్తుడు, ఆసాపు భక్తుడు, ఇలా కొంతమంది భక్తులేమో ఆపదలు కలిగినప్పుడు, దావీదు భక్తుడు కూడా ఆపదలు కలిగినప్పుడు మొరపెట్టుము, నేను మీకు స్వస్థతను విడుదలను కలగజేస్తానని చెప్పారు. పేతురు భక్తుడేమో మనకు శ్రమలు సంభవించినప్పుడు మహదానందముగా సంతోషించండి అని తెలియజేస్తున్నాడు. మత్తయి భక్తుడేమో హింసింపబడిన వారు ధన్యులు అని చెప్తున్నాడు. హింసింపబడితే ధన్యత ఎట్లా వస్తుంది? శ్రమలు కలిగినప్పుడు సంతోషం ఎట్లా కలుగుతుంది? మనకు ఎటువంటి ఆసాపు ప్రార్థనలో, దావీదు ప్రార్థనలో, యాకోబు ప్రార్థనలు బాగా నచ్చుతూ ఉంటాయి. అవి ఎందుకు మనకు ఇష్టం అవుతుంటాయి అంటే, ఆపద కలిగినప్పుడు మొరపెట్టాలి, బాధలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే మన దేవుడు మనకు విడుదలనిస్తాడు అని మనం అనుకుంటూ ఉంటాం. మరి అలా చేయకూడదా? ఆపదలు కలిగినప్పుడు యేసునాథునికి మొరపెట్టకపోతే ఇంకెవరికి మొరపెడతాము? అయితే ప్రియులారా, శ్రమలు శ్రమలు శ్రమలు, ఆపదలు, ఇబ్బందులు, ఇరుకులు, అప్పుల బాధలు, సమస్యలు ఎందు నిమిత్తము కలుగుచున్నాయి? ఇది మొదటి ప్రశ్న. ఈ శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వేటి నిమిత్తము కలుగుచున్నాయో ముందు నీవు అవగాహన చేసుకోవాలి. నీ తప్పిదములను బట్టి, నీ యొక్క ఆలోచన విధానమును బట్టి ఒకవేళ పొరపాటు జరిగింది అనుకోండి, వాటి వలన కూడా దేవుడు నిన్ను శిక్షించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రమాదము జరగడానికి కారణం ఏమై ఉన్నది? ఇలా అప్పులలో కూరుకుపోవడానికి కారణం ఏమిటి? ఏమి చేసి అప్పవుతున్నాము? ఎందుకొరకు బాధలు కలుగుతున్నాయి? ఎందుకు మనకు ప్రార్థనలు దేవుడు ఆలకించక మాటి మాటికి శోధనలు మనలను తటస్థిస్తున్నాయి? వీటన్నిటికీ కారణం ఏమై ఉన్నది అనేది ముందు మనము గ్రహించవలసిన అవసరత ఉన్నది. ఒక భక్తుడేమో ప్రార్థన చేస్తే మీ సమస్య పోతుందని చెప్పాడు. మరో భక్తుడేమో సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు మహదానందముగా ఆనందించండి, సంతోషించండి అనేమో మరో భక్తుడు తెలియజేస్తున్నాడు. దానికి తోడు అపోస్తలుడైన పౌలు శోధన కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు మహదానందముతో కీర్తనలు పాడాడు. వీటిని మనం చూస్తే
బైబిల్లో స్వయం ఖండన కనబడుతుంది. ఒక భక్తుడు ఇలా చెప్తున్నాడు, ఇంకో భక్తుడేమో మరో రకంగా చెప్తున్నాడు. మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇంతకు మన ఈ పంచాయతీ తగాదా? ప్రార్థన చెయ్యాలా చేయకూడదా? ఆనందపడాలా? ప్రార్థన చేసి దేవుని దగ్గర మొరపెట్టాలా? ఇర్మియా భక్తుడు అంటాడు, రోదనము చేయగలిగిన స్త్రీలను పిలువనంపుండి, వారు ఏడువాలి, ప్రార్థన చెయ్యాలి, కన్నీళ్లు గారువాలి అని మాట కనబడుతుంది. ప్రియులారా, ఇప్పుడు కన్నీళ్లు గారవాలా, ఏడుస్తూ ప్రార్థన చెయ్యాలా, లేకపోతే శ్రమలు కలిగినప్పుడు మహదానందముతో ఉండాలా? మనం ఎలా అర్థం చేసుకొని ముందుకు నడవాలి? ప్రియమైన వారలారా, ఇది మన ఆలోచన విధానములో పెట్టగలిగితే, ఆలోచించగలిగితే, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ప్రతి వ్యక్తి జీవితములో. వారు పెద్దలైనను, చిన్నవాళ్ళైనను, ముసలి వారైనను, ఎవరికైనాను బాధలు కలగడం అనేది సర్వసాధారణము. కానీ ఈ బాధలు గాని, శోధనలు గాని నా నిమిత్తము ఒకవేళ కలుగుచున్నాయా, నా నిమిత్తం ఒకవేళ ఈ శోధనలు కలుగుతున్నాయా అని ఆలోచించుకోవలసిన అవసరత ఉన్నది. ముందు భక్తుడైన యోబు మహాశ్రమలలో కూరుకుపోయాడు. శ్రమలలో కూరుకుపోయి మహా ఇబ్బంది పాలైపోయాడు. ఆ శోధనలు మామూలు శోధనలు కాదు. ఆ బాధను మనము వర్ణించతరము గాని బాధలు, శోధనలు కలిగాయి. దానికంటే ముందు యోబు భక్తుడు చేసిన పని ఏంటో తెలుసా? మొదటి అధ్యాయము, యోబు గ్రంథము మొదటి అధ్యాయములోనే మనకు ఆ సంగతిని వ్రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. మొదటి అధ్యాయం మొదటి నుండి చదవండి ఒకసారి. నందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి, తమ కుమారులు పాపము చేసి హృదయములలో దేవుని దూషించిరేమో, ఒకవేళ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. హల్లెలూయా. ఒకవేళ పొరపాటు జరిగిందేమో, నా కుమార్తెలు పొరపాటు చేశారేమో, పాపము గిట్ట చేసి దేవుణ్ణి బాధ పెట్టారేమోనని ప్రతిదినము ఏం చేశాడట? బలులు అర్పించుకుంటూ వారి మీద ఉన్న దోషములను కప్పిపుచ్చుతూ వచ్చాడు. ఇంత శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతో వారి కుటుంబం మీదికి నింద రాకూడదని బహు జాగ్రత్త పడ్డాడు. కుటుంబం మీదికి నింద రాకూడదని జాగ్రత్త పడి ఎప్పటికప్పుడు పాపములు కడిగి వేసుకుంటూ శుద్ధీకరణ పొందుతూ ఆనందపడుతున్న సమయములో మహా విపత్తు వచ్చి పడ్డది. ఉన్న ఫలంగా 7 కుమార్తెలు, 3 కుమారులు, 50 ఆస్తి, కట్టుకున్న ఇల్లు సర్వము ఒక్క దెబ్బతో చిటికలో మటుమాయమైపోయాయి. యోబు భక్తుడు చాలా నిష్ఠతో కుటుంబాన్ని కట్టుకొని వారి పిల్లల మీద, ఎవరి మీద కూడా పాపములు మోపబడకుండా, వారి ద్వారా దేవుడు బాధపడకుండా, హృదయములో కూడా దేవుడిని నొప్పించగలుగుతున్నారు నా పిల్లలు అని బహు జాగ్రత్త పడి కుటుంబాన్ని చాలా చాలా ప్రేమతో పెంచుకున్న కుటుంబము, దేవుని దగ్గర కూడా చాలా చక్కగా కట్టబడిన కుటుంబము, ఏ దోషములు లేకుండా జాగ్రత్త పడిన కుటుంబమునకు హఠాత్తుగా విపత్తు వచ్చి పడి ఒక్క దెబ్బకు కుమారులు, కుమార్తెలు, 50 ఆస్తి సర్వము నేలమట్టమైపోయింది. మహా ఉన్నతమైన ధనవంతుడు కటిక పేదవాడుగా పెంట మీద కూర్చొని బూడిద రాసుకుంటూ కూర్చున్నాడు. శరీరము కూడా బాగున్నది అని అనుకుంటే అది కూడా చీకుబట్టి శ్రమల పాలైపోయి శరీరం అంతా కూడా చీకుబట్టి, చీము బట్టి, కుష్టుతో విలవిలలాడుతూ ఉన్నాడు. ఎలా ఉండగలిగిన వాడు, ఎంత జాగ్రత్త పరుడు, ఇలాంటి శోధన ఎందుకు కలిగింది? అసలు
మనకు అది కలుగుతే ఎట్లా ఉంటది అని అంటే, అబ్బో మనకు ముందు జాగ్రత్త ఎట్లా ఉంటదంటే తెలుసా, మన దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా, మన మీదికి రానియడు అంటాం. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి మన మీదికి రానియడు. ముందే వాటిని అడ్డుకుంటాం, అట్లా రావద్దు, ఈ శోధనలు రావద్దు, బాధలు రావద్దు. నువ్వెంత రావద్దనుకుంటున్నావో అన్ని బాధలు కలుగుతున్నాయి. యోబు ఏమనుకున్నాడు? బహుజాగ్రత్త పడ్డాడట. భయభక్తులు కలిగిన కుటుంబము, మంచి నడవడిక కలిగిన కుటుంబము, చెడుతనమును విసర్జించిన వాడు, కుటుంబములో కూడా చెడు లేకుండా జాగ్రత్త పడగలిగిన వాడు. విపత్తు రాలేదా? బాధ రాలేదా? మహాశ్రమలు రాలేదా? వచ్చాయి. మనం అనుకుంటాం ఏది రావద్దు అనుకుంటాం, ముందే జాగ్రత్త పడతాం. ప్రియమైన వారలారా, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు రావడం అనేది సర్వసాధారణము. కానీ ఎందు నిమిత్తము వస్తుందో గుర్తుపట్టగలిగిన ఆ స్థాయి, ఆ నాలెడ్జ్, ఆ తెలివితేటలు మనకు ఉండాలి. నేను చేసిన ప్రతి దోషమును బట్టి వస్తుందా, ఇది దేవుని యొక్క పరీక్షణ, ఎందుకొరకు వస్తుందో అవగాహన చేసుకోవాలి. వేటి నిమిత్తము ప్రార్థన చేయాలో ముందు మనకు క్లారిటీ ఉండాలి. వేటి కొరకు ప్రార్థన చేయాలి.